హలో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక టెంట్ లాగా వేసేసి అక్కడికి వరకు వెళ్తే అక్కడ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి, లేకపోతే వాళ్ళందరూ వచ్చి మాట్లాడుతుంటే అది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే మిగిలిన వాళ్ళు ఎవరు మాట్లాడారు. సో అట్లీస్ట్ ఒక విలేజ్ అబౌట్ 12 విలేజ్ రెండు వైపులా ఫార్మర్స్ విలేజ్ వచ్చి వర్క్ చేసిన చూపించి ఇక్కడ అంటే వాటర్ అయి ఉంటుంది ఇబ్బంది. ఆ గుడి దగ్గర ఎక్కడైనా అయితే మీకు అనుకూలంగా ఉంటే అక్కడ అంటే ఇటు లెవెల్ చేసి ఇక్కడ ఒక 30 కాదు 50-70 మంది పెడతారంటే పర్లేదు. చెయ్యేసి అవి ఏమైతే కింద వచ్చి పెట్టుతున్నాం. ఇక్కడ యాక్సెస్ రోడ్ అది తీసుకున్నారా కొంచెం అవాయిడ్ చేద్దామని పైన ట్రిమ్ చేద్దాం. అదే టీమ్కి పిలిచిపోవాలి. ఇమీడియట్గా చేంజ్ చేయాలంటే వాళ్ళకి చేంజ్ చేయాలి. సండే బై టుమారో ఆర్ మండే వచ్చేస్తే అట్లీస్ట్ 2-3 days దే ఆర్ ఓకే విత్ దిస్ యూ కెన్ కన్ఫర్మ్. So visibility also. You can stop and see it so that you can understand, appreciate it. నియోజకవర్గం వార్తలు చదువుతున్నది శాంతిరాయ్. వార్తల్లో ముఖ్యాంశం. స్టార్ ఇమేజ్ ఉన్న ఉప ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ క్యాడర్ అభిమానులు పూర్తిగా సహకరించాలని ఆయన కలెక్టర్ కోరారు. ఈ నెల 26 బుధవారం ఉదయం 10:30 నుండి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పర్యటన రాజోలు నియోజకవర్గంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంతంగా నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం భద్రతా చర్యలను బలోపేతం చేయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సూచించారు. శనివారం పర్యటన ఏర్పాట్లపై స్థానిక శ్రీమతి లింగోలు సత్యనారాయణ విజయలక్ష్మి కళ్యాణ్ వేదిక నందు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టార్ ఇమేజ్ ఉన్న ఉప ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ క్యాడర్ అభిమానులు పూర్తిగా సహకరించాలని ఆయన కోరారు. స్టార్ ఇమేజ్ కలిగిన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వస్తున్నారని, అభిమానులు, పార్టీ క్యాడర్ వారు సంయమనం పాటిస్తూ
పర్యటనలు విజయవంతంగా గావించాలన్నారు. శివగోడు సభ ప్రాంగణం వద్ద సుమారు 10,000 మంది పాల్గొనేందుకు వీలుగా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. రాష్ట్ర స్థాయి పల్లె పండుగ 2 కార్యక్రమం కావున కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా శంకుస్థాపన కార్యక్రమాల, శిలాఫలకాల ఆవిష్కరణ కార్యక్రమాలు సజావుగా నిర్వహించేలా సభాస్థలం వద్ద అన్ని ఏర్పాట్లు చేపట్టాలన్నారు. స్థానిక శాసనసభ్యులు దేవాప్రసాద్ ప్రసంగిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం విచ్చేస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ పరస్పర సహకారంతో పర్యటన విజయవంతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ నిర్దేశించిన విధులు, బాధ్యతలను సమర్థవంతంగా చేపట్టి పర్యటన దిగ్విజయం చేయాలన్నారు. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడుతూ పర్యటన అత్యంతం పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ అంశాలలో అప్రమత్తంగా వ్యవహరించేలా చర్యలు గైకొనడం జరుగుతుందని, అదేవిధంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేని రీతిలో బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి, ఆర్డీఓ మాధవి, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం.